హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను. మార్నింగ్ లేవగానే వాకింగ్కి వెళ్ళిపోయాను. అండ్ దాని తర్వాత ఒక బనానా తీసుకున్నాను అనమాట, ఎనర్జీ కోసం అంతే. అది 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. 1 మీడియం బనానా 100 గ్రామ్స్ వరకు అయితే తీసుకోవద్దు, మళ్ళీ అంతకంటే ఎక్కువ తీసుకోకండి, మళ్ళీ క్యాలరీస్ అనేవి పెరిగిపోతాయి అనమాట. అండ్ వాకింగ్ అయితే 10,000 స్టెప్స్ అలా చేస్తాను డే మొత్తంలో. అండ్ దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 200 గ్రామ్స్. ఏ ఫ్రూట్ అయినా పర్లేదు, ఇదే తీసుకోవాలని లేదు, ఏది ఉంటే అది 200 గ్రామ్స్ తీసుకోండి. దాంతోపాటు 2 ఎగ్ వైట్స్. అండ్ లంచ్కి వచ్చేసి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది 2 పూటలకు చెప్తున్నాను. ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూర తీసుకోండి. నేను వచ్చేసి సుక్కకూర ఉంటుంది కదా, అది తీసుకున్నాను. మీకు ఒకవేళ స్పినాచ్ దొరికితే పాలకూర దొరికితే పాలకూర, లేదంటే గోంగూర ఏదైనా వేసుకోవచ్చు. ఇది 2 టైమ్స్కి, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కోసం. అండ్ పప్పు ఆల్సో సేమ్ 40 గ్రామ్స్ తీసుకున్నాను. ఏ పప్పు అయినా పర్లేదు, కందిపప్పు ఆరెల్స్ దట్ మూంగ్ దాల్, లేదు అంటే ఎర్రపప్పు అంటారు కదా, అది ఏదైనా తీసుకోవచ్చు. స్పెషల్గా ఇదే అని అయితే లేదు. ఈ డైట్ స్పెషల్గా హౌస్ వైఫ్కి యూజ్ అవుతుంది. ఊరికే వండుకోవడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఒకటేసారి కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకో, ఈజీగా ఫాలో అవ్వడానికి ఉంటుంది. సో 1 మంత్ అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ పెట్టండి ప్లీజ్. అసలు తగ్గిన వాళ్ళు, నా డైట్ చూసి నన్ను ఫాలో అయ్యి తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో ఇలా పప్పులో ఆయిల్ అయితే పెట్టుకోను, తాలింపు అయితే వేసుకోను. మీకు గట్టి కావాలంటే గట్టి చేసుకోవచ్చు, లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా గట్టిగానే ప్రిఫర్ చేస్తాను. సో ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు అని, అంతే. ఆయిల్ అయితే వేసుకోను దీంట్లో. అండ్ కర్రీ విషయానికి వస్తే ఏ కర్రీ చేసుకున్నా పర్లేదు అందరితో పాటు, కాకపోతే ఆయిల్ తగ్గించి 100 గ్రామ్స్, ఏ కర్రీ అయినా పర్లేదు 100 గ్రామ్స్ తీసుకుంటాను. దాంతోపాటు 2 చపాతీస్ అనమాట. సో ఇక్కడ ఇవే తీసుకోవాలని ఏం లేదు అనమాట, కాకపోతే క్వాంటిటీ చూసుకోవాలి అంతే. 100 గ్రామ్స్ ఏ కర్రీ అయినా పర్లేదు అన్నట్టు. కాకపోతే ఆయిల్ అనేది చాలా చాలా చూసుకోవాలి, ఎందుకంటే 1 గ్రామ్ ఆయిల్కి మనకి 9 క్యాలరీస్ వస్తాయి. సో దానికే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి అన్నమాట. అది మంచిది కూడా కాదు, కాబట్టి చాలా చూసి చూసి వేసుకోవాలి. సో పప్పులో అవాయిడ్ చేసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకుంటే అవాయిడ్ చేయొచ్చు ఆయిల్ అనేది. సో అలా ఎక్కడ కుదిరితే అక్కడ అవాయిడ్ చేయాలి. ఇది నా లంచ్. అండ్ డైరెక్ట్ డిన్నర్, మధ్యలో ఇంకేం తినను, అక్కడికే ఫుల్ అయిపోతుంది టమ్మీ అనేది 2 చపాతీస్తోని. ఇక్కడ డిన్నర్కి ఒక హోల్ ఎగ్ తీసుకున్నాను, ఒక ఎగ్ వైట్ తీసుకున్నాను, 2 ఎగ్స్ అనమాట. ఒక హోల్ ఎగ్, ఒక ఎగ్ వైట్తో ఆమ్లెట్ వేసుకున్నాను. నార్మల్గా అయితే బాయిల్ ఎగ్స్ తినడమే బెస్ట్ అని చెప్తాను, ఆయిల్ అనేది అస్సలు పట్టదు. మార్నింగ్ చేసుకున్న పప్పు అండ్ అగైన్ ఏ కర్రీ ఉంటే అదే కర్రీ 100 గ్రామ్స్ అగైన్. అండ్ దాంతోపాటు ఒక ఆమ్లెట్ వేసుకున్నాను 2 ఎగ్స్తో, ఒక హోల్ ఎగ్ ఒక ఎగ్ వైట్ కలిపి. అండ్ దాంతోపాటు అగైన్ 2 చపాతీస్. అంటే ఈజీగా ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ అనేది కాదనమాట. కాకపోతే వర్కౌట్ అనేది కంపల్సరీ. ఓన్లీ డైట్ చేసి తగ్గడం అనేది కొంచెం కష్టమైన పని, కొంచెం కాదు చాలా. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్.